హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నానండి. మటన్ కీమాతో చిర్రాకు వేసి కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ కోసం నేను బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క వేస్తున్నాను. ఇవి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నాను. ఇక్కడ నేను పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకొని కట్ చేసుకున్నాను, అది వేసానండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం వేపుకొని ఒక 2 పెద్ద సైజు టమాటోలని కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసాను. ఇవన్నీ కలుపుకొని మూత పెట్టి టమాటోస్ని మగ్గించుకుందాము. మిక్సీ జార్లో నేను పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి. ఇవి 3 కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి సపరేట్గా వేయట్లేదు, ఈ పచ్చి కొబ్బరిలోనే వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ టమాటోలు మంచిగా మగ్గిపోయాయి, ఒక్కసారి కలుపుకుందాం. టమాటోలు బాగా మెత్తపడాలి. తర్వాత ఇక్కడ కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకుందాము. తర్వాత ఇక్కడ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇది కూడా మంచిగా కలుపుకుందాం. బాగా ఈ మసాలా ఈ టమాటోస్కి అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇది వేపుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనము మటన్ కీమా వేస్తున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. కీమా వేసేసానండి. ఇది బాగా కలుపుకుందాము. ఈ మసాలా అంతా కీమాకి పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఈ మటన్లో వాటర్ అంతా వచ్చింది కదా, ఒక్కసారి కలుపుకుందాం. మరలా ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం. వాటర్ అంతా బాగా వచ్చింది కదండి, మటన్ అంతా వాటర్లో మంచిగా ఉడుకుతుంది. తర్వాత ఇక్కడ మనం ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది కూడా మంచిగా కలుపుకుందాము. మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి ఉడికించుకుందాం. ఇది మటన్ కీమా కాబట్టి కొంచెం టైం పడుతుంది ఉడికేకి. ఓకే, ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గాయి. దీనిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిర్రాకును వేస్తున్నాను. నేను ఇక్కడ పెద్ద సైజు ఒక కట్ట తీసుకున్నాను. చిర్రాకు శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కట్ చేసుకున్న చిర్రాకును వేసానండి. ఇక్కడ 1/2 కేజీ కీమాకి నేను ఒక పెద్ద కట్ట చిర్రాకు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మరలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఓకే అండి, ఆకంతా మంచిగా ఉడికిపోయింది. ఒక్కసారి కలుపుకొని దీనిలో మటన్ మసాలా వేస్తున్నానండి. మీట్ మసాలా, ఇది మీట్ మసాలా వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూను. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసాను. ఇదంతా మంచిగా కలుపుకుందాం. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ. అంతే, బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, మటన్ అంతా ఉడికిపోయింది, కీమా అలాగే ఆకుకూర కూడా మంచిగా ఉడికిపోయింది. చిర్రాకు వేసి చేయడం వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇది చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి, దేనిలో అయినా కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో నేను ఇక్కడ కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీ అందరూ కూడా ఈ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇది. రోటీస్లోకి, పుల్కాలోకి అన్నిట్లోకి బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.